దీని మొత్తం దీని చాలా కేసులు ఉన్నాయి. ఓకే బాగుంది. ఈరోజు ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం ప్రకారం ఏర్పేట నుంచి నెల్లూరు వైపుగా ఒక పీడిఎస్ లోడ్ తోటి ఐచర్ వెహికల్ వెళ్తుందని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. అంతటా వెంటనే మేము రియాక్ట్ అయిపోయేసి వెనమాల అడ్ రోడ్ దగ్గర తిరుపతి ఫ్లైఓవర్ దిగే దగ్గర వెహికల్ చెకింగ్ పెడితే మాకు AP 13 TV 1395 అనే వెహికల్ ఒక లోడ్తో రావడం జరిగింది. ఆ లోడు ఆపి చెక్ చేస్తే అందులో పీడిఎస్ రైస్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇందులో డ్రైవరు గుండూరు పృథ్వీ అనే అతనికి అసిస్టెంట్గా శ్రీనివాసరావు అనే అతను ఇద్దరు వస్తున్నారు. వీళ్ళకి APSRTC బస్టాండ్ ఏర్పేడు వెనకాల వైపు నుంచి ఈ బండిలో తాళాలు పెట్టేసి ఆ బండిని తీసుకొని వెళ్ళి నెల్లూరు దగ్గర వేరే వాళ్ళు వచ్చి తీసుకుంటారు. ఆ ప్లేస్ చెప్తాము, అక్కడికి తీసుకెళ్ళమని చెప్తారు. వీళ్ళు ఆ క్రమంలో దీన్ని ఏర్పేడు బస్టాండ్ వెనకాల నుంచి తీసుకొని నెల్లూరు వైపుగా వెళ్తుంటే మనం పట్టుకోవడం జరిగింది. ఇందులో సుమారుగా 16 టన్నుల పీడిఎస్ రైస్ లోడ్ చేసుకొని తీసుకొని వెళ్తున్నారు. దీనికి కారణం రమేష్ అనే అతను తెలుస్తూ ఉంది. సో అతను కూడా తదుపరి దర్యాప్తులో విచారించి తదుపరి వివరాలు ఎక్కడికి వెళ్తుంది, ఎవరు దీన్ని డీల్ చేస్తున్నారు అనే అన్ని విషయాలు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ రమేష్ అనే అతను గతంలో నాయుడుపేటలో ఉంటున్నాడు. ఇప్పుడు ఏదో ఏర్పేడులో నివాసం ఉంటున్నాం, కాళహస్తి ఆ ఏర్పేడులో నివాసం ఉన్నట్లుగా డ్రైవర్ చెబుతున్నాడు. అతని పూర్తి వివరాలు కూడా తీసుకొని అతన్ని కూడా అదుపులోకి తీసుకొని అతని ద్వారా మిగిలిన సమాచారం రాబట్టి కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది.